హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫర్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీ ఈరోజు చూసుకున్నట్లయితే మనకి 24,000 అబవ్ అయితే మనకి కాస్త గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. సో క్లోజింగ్ చూసుకున్నట్లయితే మనకి 24,081 దగ్గర అయితే మనకి క్లోజింగ్ కూడా కనిపించింది. పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు సో ఈరోజు మార్కెట్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది ఫస్ట్ వివప్ పైన మనకి క్లోజింగ్ అయితే కనిపించింది. బట్ 24,100 దగ్గర అయితే మాత్రం మొదటి నుంచే ఏ బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక దీన్ని అయితే మార్కెట్ అనేది సో క్రాస్ అయితే చేయలేదు. బట్ నెక్స్ట్ డే మనకి 24,000 నియర్ బై ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ 24,100 అనేది బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే మనకి నెక్స్ట్ మరొక 200 పాయింట్స్ 300 పాయింట్స్ అప్ సైడ్ చూసే అవకాశం అయితే ఉండవచ్చు. సో ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయాలి. సో ఎక్కడైనా సరే. సో నిఫ్టీ యొక్క నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే మనకి 23,821 అనేది మనకి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇది బిగ్ సపోర్ట్ లెవెల్. సో అంటే 200 పాయింట్స్ కిందకి. సో మార్కెట్ కనుక ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ బ్రేక్ డౌన్ అయినా అవ్వాలి, లేదా ఇక్కడ నుంచి ప్రాపర్ సపోర్ట్ అని తీసుకున్నట్లు చూసుకోవాలి. సో ఒకవేళ 24,100 కానీ మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ మంచి మూమెంట్ చూసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెసిస్టెన్స్ లెవెల్ 24,850 దగ్గర అయితే లాస్ట్ టైం మనకి రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అక్కడి నుంచి కిందకి పడిపోవడం అయితే కనిపించింది. సో క్లియర్ కదా నిఫ్టీ. సో సెన్సెక్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈరోజు కాస్త 77,100 దగ్గర అయితే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో క్లోజింగ్ కూడా 143. పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు మనకి. మినిమం 50 పాయింట్స్ మూమెంట్లోనే మనకి కనిపించింది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ యొక్క 79,489 మరియు 76,200 మధ్యలో ఉంది. సో 76,200 బ్రేక్ డౌన్ ఇస్తే మనకి నెక్స్ట్ టార్గెట్ చూసుకున్నట్లయితే 74,700 దగ్గర వరకు చూసే అవకాశం ఉంది. సో ఎక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యి ఒకవేళ పైకి మూమెంట్ చేస్తే మరలా 79,489 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో సెన్సెక్స్ గురించి తెలుసుకుందాం కదా. సో బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి వాచ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకి 57,400 దగ్గర అయితే మనకి కాస్త గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే మనకి 57,571. టోటల్ ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్లయితే పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు. సో పాజిటివ్ మూమెంట్లోనూ క్లోజింగ్ ఇచ్చింది, బట్ పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు. ఈరోజు చూసుకున్నట్లయితే టోటల్ మార్కెట్ నో ట్రేడింగ్ జోన్గానే ముగించడం అయితే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ డే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే 27,200 నియర్ బై అయితే మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరలా మనకి సో అది కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 57,200 పాయింట్స్లోనే మరలా ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ ఇది కూడా మనకి బ్రేక్ డౌన్ ఇచ్చినట్లయితే ఇక్కడ 56,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్. సో రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే లాస్ట్ రెసిస్టెన్స్ మనం బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే మనకి 61,670 దగ్గర అయితే మనకి లాస్ట్ రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. సో ఐ హోప్ 57 కానీ మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ మనకి 4,000 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూమెంట్ చూసే అవకాశం ఉంది. సో అక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఈ ఛానల్ అయితే డైలీ అప్డేట్స్ దొరుకుతూనే ఉంటాయి. సో మీరు చేయవలసిందల్లా ఒకటి, ఈ ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలన్నా సరే, లేదా మీరు ప్రాక్టీస్ చేయాలన్నా సరే ఫ్రీ కాల్స్ని సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.